హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మైదా ఎగ్ లేకుండా హెల్దీ అండ్ టేస్టీ స్పాంజ్ కేక్ రెసిపీ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. గోధుమ పిండి, కొబ్బరి పొడితో ఎమ్మీ అండ్ టేస్టీ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్తో ఒక హాఫ్ కప్పు వరకు అయితే పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు వేసుకున్నాక అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. మీరు ఇక్కడ షుగర్కి బదులు బెల్లం పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, బెల్లం ఉన్నా తురిమి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే బెల్లం లేదు, అందుకే షుగర్ వేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగే వరకు చూడండి. ఇప్పుడైతే మొత్తం మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు కూడా మిక్స్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ బౌల్తో గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకటే డైరెక్షన్లో మంచిగా కలుపుకోవాలి. కేక్ చేసేటప్పుడు ఎప్పుడూ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ గోధుమ పిండి కూడా మంచిగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుము తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి తురుముకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే ఎండు కొబ్బరిని ఇందులో కొబ్బరి ఫ్లేవరే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ కానీ ఇలాచీ కానీ వేసుకొని అవసరం లేదు. మనకి కేక్కి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు కొంచెం థిక్గా అనిపిస్తే ఇందులో కొంచెం మిల్క్ వేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వరకు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పిండితో జల్లించుకోవాలి, కేక్ ఎక్కడ అంటుకోకుండా. నెక్స్ట్ కేక్ బ్యాటర్ని మొత్తం ఇందులో వేసుకొని డిప్ చేసుకోవాలి, హోల్స్ ఏం లేకుండా. నెక్స్ట్ కొబ్బరి తురుము పైన వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకున్నాను. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని పైన ఒక హోల్స్ ఉన్న క్యాప్ పెట్టుకొని ఒక 10 minutes ఫ్రీ హీట్ చేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత కేక్ బౌల్ని అందులో పెట్టేసుకొని క్యాప్కి బెల్ట్ తీసేసి పెట్టుకోవాలి. విజిల్ ఉంచినా ఏం పర్లేదు. నెక్స్ట్ ఒక హై ఫ్లేమ్లో 10 minutes, మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes, లో ఫ్లేమ్లో ఒక 10 minutes ఉంచుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా రెడీ అయిందో. ఒక టూత్పిక్ తీసుకొని మిడిల్లో గుచ్చి చూస్తే టూత్పిక్కి ఏం అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం ఒక 5 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక దీన్ని సైడ్లకి కేక్ చాక్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అనుకోవాలి. నెక్స్ట్ ఈ కేక్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ దీన్ని ఫ్రంట్ సైడ్ టర్న్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, నొక్కితే చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను కేక్ కట్ చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్లఫీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.